వైఎస్ జగన్ రాజకీయంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఏపీలో తన పార్టీ పరిస్థితి మాత్రమే కాదు, జాతీయ స్థాయిలో ఎలాంటి రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలన్న దానిపై ఆయనకు స్పష్టత లేకుండా పోయింది. దక్షిణాదికి నియోజకవర్గాల పునర్విభజన విషయంలో అన్యాయం జరుగుతోందన్న వాదనతో నిర్వహించిన సమావేశానికి డీఎంకే నుంచి ప్రతినిధులు వచ్చి జగన్ను కలిశారు. అప్పట్లో వారికి వస్తామా లేదా అన్న సమాచారం ఏమీ చెప్పలేదు, చివరికి వెళ్లలేదు. అయితే సన్నిహిత పార్టీగా గుర్తింపు ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ సమావేశంలో పాల్గొంది. కేటీఆర్ హాజరయ్యారు, కానీ జగన్ మాత్రం వెళ్లలేదు. స్టాలిన్తో జగన్ కు మంచి సంబంధాలున్నాయి. స్టాలిన్ నేతృత్వంలో జరిగిన సమావేశానికి వెళ్లలేదు. కానీ అదే సమయంలో డీలిమిటేషన్లో దక్షిణాదికి అన్యాయం చేయవద్దని మోదీకి ఓ లేఖ రాసినట్లుగా మీడియాకు సమాచారం ఇచ్చారు. ఆ లేఖను స్టాలిన్కు పంపారు. అంటే అటు సమావేశానికి హాజరు కాకుండా బీజేపీని, ఇటు కాంగ్రెస్ కూటమిని కూడా సంతృప్తి పరచాలని జగన్ అనుకున్నారు. ఆ కూటమి సమావేశానికి వెళ్తే బీజేపీకి కోపం వస్తుంది. అలా కోపం వచ్చిన మరుక్షణం తన రాజకీయ భవిష్యత్తు అంధకారం అయిపోతుందని ఆయనకు తెలుసు. అందుకే సమావేశానికి వెళ్లలేదు. అలాగని ఆయన బీజేపీని పూర్తి స్థాయిలో నమ్మలేరు, కాంగ్రెస్ కూటమిని దూరం చేసుకోలేరు. ఇప్పటికే ఆయన ఢిల్లీలో చేపట్టిన ధర్నాకు కాంగ్రెస్ కూటమి నేతలు మాత్రమే వచ్చారు. ఇప్పుడు వారికి ఏ విషయంలోనూ మద్దతు తెలియజేయకపోతే భవిష్యత్తులో అస్సలు పట్టించుకోరు. అందుకే మోడీకి లేఖ రాసినట్లుగా వారికి సమాచారం ఇచ్చారు. జగన్ మాతోనే ఉన్నారని వచ్చే సమావేశానికి వస్తారని డీఎంకే కనిమొళి ప్రకటించారు. అంటే తెర వెనక ఏం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. తాను కాంగ్రెస్ కూటమితోనే ఉంటానని, అయితే బీజేపీని ధిక్కరిస్తే వచ్చే సమస్యలను ఎదుర్కోవటానికి ఇప్పటికిప్పుడు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడానికి కొంతకాలం ఎదురు చూడాలని అనుకుంటున్నారు. అయితే రాజకీయాల్లో ఇలా రెండు పడవలపై చేసే ప్రయాణం మనకే దారి తీస్తుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. జగన్ ఏదో ఓ కూటమి వైపు మొగ్గితే మంచిదని అంటున్నారు. ఎన్డీఏతో కలిసే అవకాశాలే ఉండనప్పుడు బీజేపీ చల్లని చూపుల కోసం ప్రయత్నించడం రాజకీయంగా నష్టం జరుగుతుందని అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తోంది. బీజేపీ ఎన్డీఏ కూటమి ద్వారా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటోందన్న ప్రచారంతో ఆ పార్టీకి వ్యతిరేకంగా మెల్లగా రాజకీయాలు స్టార్ట్ చేస్తున్నారని అనుకోవచ్చు. ఆ బాటలో వెళ్లేందుకు జగన్ ధైర్యం చేయలేకపోతున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.